కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికా సుంకాల ఆందోళనతో సెంటిమెంట్ దెబ్బతింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మార్కెట్లు పతనమవుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం మార్కెట్లు పనిచేయని విషయం తెలిసిందే. మంగళవారం మార్కెట్లు నష్టాలతోనే మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 639.13 పాయింట్లు తగ్గి 76,775.79 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ సైతం 180.25 పాయింట్లు తగ్గి 23,339.10 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1265.12 పాయింట్లు తగ్గి 76,149.80 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ 322.65 పాయింట్లు తగ్గి 23,196.70 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార టారిఫ్లపై బుధవారం తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలో మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, మారుతి సుజుకి షేర్ల అమ్మకాలతో మార్కెట్ పై మరింత ఒత్తిడి పెరిగింది. ఇక చమురు ధర పెరగడం కూడా ఓ కారణం. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 1.51% పెరిగి $74.74 చేరుకుంది. ఇక భారీ చమురు దిగుమతులపై ఆధారపడుతుండగా చమురు ధరల పెరుగుదల మార్కెట్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దానికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. శుక్రవారం 4,352.82 కోట్ల విలువ షేర్లను విక్రయించారు. ఇక ట్రంప్ సుంకాల కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రభావం పడే అవకాశం ఉందని గోల్డ్మెన్ సాక్స్ అంచనా వేసింది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ ఫైనాన్స్ సర్వీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందాల్కో, హెచ్సిఎల్, యాక్సిస్ బ్యాంక్, టైటన్ కంపెనీ, శ్రీరామ్ ఫైనాన్స్, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతుండగా ఇండస్ ఇండ్ బ్యాంక్, ట్రెంట్, హెచ్డిఎఫ్సి లైఫ్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ లాభాల్లో కొనసాగుతున్నాయి.